ఐడెంటిటీని వాడు చెత్త పాసపోర్ట్ అంటే నేను ఎందుకు ఊరుకోవాలి? నా భారతదేశ ప్రధానికి నువ్వు ఓటేయలేదు, ఎదవన్నారు, ఎదవ ఎక్కడో కూర్చున్నావు, తిరిగి నా ప్రధానమంత్రి నువ్వు తిట్టావు, నీకేంట్రా రైట్స్ ఉన్నాయి? ఇంకొక విషయం, అంతేకాకుండా సాధు సంతులు కళ్ళు లేవు అనేది ఆ రాంభద్రాచారి గారిని గుడ్డి అనకూడదు, అలాంటి మాట్లాడాడు. అంటే వీడికేంటి ప్రాబ్లం? హిందూ రాష్ట్రం అయితే హిందువులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం హిందూ రాష్ట్రం అవ్వకూడదా? వీడు ఎవడు అసలు అనడానికి? ప్లస్ అది కాకుండా ఎంతమంది మహానుభావుల్ని ఎంతమందిని ఎన్ని రకాలుగా తోలనాడాడు వీడు. పక్కనున్న లెఫ్టిస్టులు వాళ్ళందరూ సపోర్ట్ చూసుకొని మా అందరి మీద లేనిపోని ఎవర్రా బత్తాయి? నీకు ఆరెంజ్కి బత్తాయికి తేడా తెలియదు, ఎదవ నత్తి పకోడి పొట్టి ఎదవ. నువ్వు చెప్తున్నావు మళ్ళీ మాకు నత్తి పకోడీ గారు మాట్లాడుతున్నాడు. ఆడు ఆరెంజ్ అంటే ఏ కలర్లో ఉంటుందో, బత్తాయి అంటే ఏ కలర్ ఉంటుందో ఫస్ట్ తెలుసుకోవాలి. బత్తాయి ఎల్లో కలర్లో ఉంటుంది, అది తీసుకురా పిచ్చి మొహోడ. నువ్వు ఆరెంజ్ కలర్ అంటే నచ్చదు కాబట్టి నువ్వు కావాలని కాషాయం మీద ఇట్లా చిమ్ముతున్న విషయం. ఇలాంటి విధవని ఒకటి కాదు 100 ఉన్నాయి నా దగ్గర కారణాలు. ఒకటి చాలండి అన్నిటికన్నా. భారతదేశాన్ని తిడితే చాలు, వాడు తిట్టాడు, నాకు ఆడి మీద కోపం. దేశాన్ని ఎవరు తిట్టినా కొడతాను, అడుగుతా, గట్టిగా చెప్తా సమాధానం. అదే జరిగింది. ఎవరైనా చేయలేదనుకోండి, మీరు ఎవరైనా చేస్తే నేను ఆపేస్తాను, మీరు చేయట్లేదు కాబట్టి నేను చేస్తున్నాను. కళ్యాణి పట్టుకుంటూ పోతుంది, ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. ఆడికి మాత్రం చుక్కలు గ్యారంటీ. వాడు యూట్యూబ్ మూసేమని అడిగాడు, ఆడి అడిగినందుకు ఆడు కోరికని తీర్చడానికి ప్రయత్నం చేద్దాం. ఎప్పుడవుతుందో తెలీదు. మొత్తానికి ఇవాళ లుకౌట్ నోటీస్. నేను మొన్న ఇన్స్టా వచ్చిందని డ్యాన్స్లు వేసాడు, డ్యాన్స్లు వేసాడు కదా, అలా డ్యాన్స్లు వేసాడు కదా పాపం, యాక్టింగ్ చేసి. ఇప్పుడు చెప్తున్నా, ఈ రోజున ఖచ్చితంగా మళ్ళీ లుకౌట్ నోటీసులే కాదు, నీకు వేరే నోటీసులు కూడా వస్తే నీ పాస్పోర్టే రద్దు అయిపోయిన ఆశ్చర్యపోకు. చాలా ఉన్నాయి, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు.